మనము 6th and 7th చాప్టర్ లో ఎంపతి అండ్ ఎక్స్చేంజ్ గురించి నేర్చుకున్నాం. కానీ మనం ఈ చాప్టర్ లో పీస్ గురించి నేర్చుకోబోతున్నాం. యోగా పీస్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది అది తెలుసుకోబోతున్నాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అవుటర్ సోషల్ వరల్డ్ నుంచి ఇన్నర్ సైకాలజికల్ వరల్డ్ లోకి ఎలా మన యోగా యూజ్ అవుతుంది తెలుసుకోబోతున్నాం. అండ్ వితౌట్ ఎనీ డిలే, let's get into the video. I am Harshita and welcome back to the channel. ఈ 18 చాప్టర్స్ ఆఫ్ గీతకి యోగా అని పేరు పెట్టాలనుకుంటే దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ. ట్రెడిషనల్ గా యోగాని మనం ఎక్కడ వాడతాం? సంఖ్య దగ్గర వాడతాం. అంటే సంఖ్య యోగా రెండు కాంప్లిమెంట్ చేస్తాయి. ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజువలైజ్ చేసుకోండి. మల్టిపుల్ పీసెస్ అన్ని కలిపి ఒక దగ్గర చేరుతాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. సంఖ్య అంటే ఒక గడ్డపార అనుకుందాం. ఒక వుడ్ ని అది ఎలా చాలా పీసెస్ గా డివైడ్ చేస్తుంది. యోగా ఎలాంటిది? ఒక థ్రెడ్ లాంటిది. ఆ అన్ని పీసెస్ కలిపి ఒక దగ్గర కడితే అది యూనైట్ అవుతుంది. అలా యోగా అండ్ సంఖ్య కాంప్లిమెంట్ చేస్తాయి. మహాభారతం రాస్తున్న గణపతి పిక్చర్ ఎప్పుడైనా మీరు చూసారా? అందులో ఆయన ఒక చేతిలో థ్రెడ్ పట్టుకుంటే ఇంకో చేతిలో గడ్డపార పట్టుకుంటాడు. దాని అర్థం ఇదే, యునైట్ చేయడం అని అర్థం. కృష్ణుడు కూడా మహాభారతంలో సంఖ్య యోగా రెండు కలిపి అర్జునుడి ప్రాబ్లం సాల్వ్ చేశాడు. కృష్ణుడు సంఖ్యతో బౌండరీస్ క్రియేట్ చేస్తే డిసాల్వ్ చేయడానికి యోగా వాడమన్నాడు. మీకు రియాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేచర్ లో వేరే వేరే క్రియేచర్స్ అన్ని ఉంటాయి. అంటే ప్లాంట్స్, యానిమల్స్, ప్లానెట్స్, స్టార్స్, ఇవన్నీ ఒక దగ్గర యూనైట్ అవుతాయి. అలానే రిపల్స్ అవుతాయి. అంటే దీనికి ఒక అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది అనమాట. యోగా అనేది మన ఈ నేచర్ లో కలుగుతున్న ఈ అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్స్ నుంచి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా కట్టుకుపోవాలో కాదు. యోగా మైండ్ కోసం, యజ్ఞం సొసైటీ కోసం. యజ్ఞం అనే జర్నీ సొసైటీకి ఉపయోగపడుతుంది. కానీ మన ఇన్నర్ జర్నీ ఏంటో తెలుసుకోవాలంటే యోగా ద్వారానే. అర్జునుడు ఏం ఫీల్ అయ్యాడు? ఈ యుద్ధం నుంచి తప్పుకుంటే మనకి పీస్ వస్తుందని, మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుందని. కానీ మనం ఫైట్ చేయకపోతే ఈ ఆకలి, భయం తగ్గుతుందా? జస్ట్ మనం ఆకలి, ఈ భయాన్ని మనం కంట్రోల్ చేసుకున్నంత మాత్రాన, మనం ప్రిటెండ్ చేసినంత మాత్రాన కాన్సిక్వెన్సెస్ ఉండకుండా ఉంటాయా? మనకి కోపం, రేజ్ అవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ లానే వస్తాయి. ఎక్కడ పేలిపోతుందో అన్నట్టు ఉంటది. బయట ప్రశాంతంగా ఉంటే లోపల కూడా ప్రశాంతంగా ఉన్నామని అర్థం కాదు. అర్జునుడు పీస్ ని కోరుకున్నాడు, కానీ భీముడు, దుర్యోధనుడు మాత్రం వారికి సిద్ధంగా ఉన్నారు. అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళిద్దరి మీద రుద్దితే దాన్ని జడ్జ్మెంట్ అంటారు, అంటే అధర్మం అంటారు. అంటే అర్జునుడు యజ్ఞం చేయాలనుకోలేదు, కానీ వేరే వాళ్ళు చేస్తుంటే ఆపుదాం అనుకున్నాడు. అర్జునుడికి ఆ అధికారం లేదు. అందుకే ఈ యజ్ఞం అండ్ యోగా డిస్కషన్స్ ఫెమిలియర్గా ఉంటాయి. యజ్ఞం ఏం ఫోకస్ చేస్తుంది? క్లియర్ గా గివింగ్ అండ్ గెటింగ్. బట్ యోగా ఏం ఫోకస్ చేస్తుంది? క్లియర్ గా మన థాట్స్, మన ఇమోషన్స్ అన్ని డిస్కవర్ చేయాలని. అండ్ ఇట్ ఈస్ ఆల్ ఇంక్లూడెడ్. అంటే హౌ టు క్రియేట్ బౌండరీస్ టు అవర్ పేరెంట్స్, టు అవర్ టోటల్ ఫ్యామిలీ, టు అవర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా యోగాలో ఉంటాయి. అర్జున, నీ మెదడే నీ శత్రువు మరియు మిత్రుడు. నువ్వు నీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకుంటే స్నేహితుడుగా, కంట్రోల్లో పెట్టుకోకపోతే శత్రువుగా మారుతుంది. గీత ముందుకు సాగుతున్న కొద్దీ మన మైండ్ విలువ మనకు తెలుస్తుంది. గీతలో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ, నువ్వు జ్ఞానాన్ని కంటే చర్యకు ఎక్కువ విలువ ఇస్తావా? అప్పుడు కృష్ణుడు అంటాడు, జ్ఞానంతో చర్య చేస్తే వాల్యూ ఇస్తాను అని. కృష్ణ, నువ్వు త్యాగం కంటే కర్మకు విలువ ఇస్తావా? అప్పుడు కృష్ణుడు అంటాడు, డిటాచ్డ్ యాక్షన్స్ కి విలువ ఇస్తాను అని. ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ గురించి నీ మనసుకి చెప్పుకో. రిజల్ట్స్ అంచనా వేయకుండా నువ్వు యాక్ట్ చేయాలి. రిజల్ట్స్ ని, యాక్ట్స్ ని వేరువేరుగా చూడు. అక్కడి నుంచే నీ ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అర్జున, జ్ఞానాన్ని ఎక్స్చేంజ్ చేయడం చాలా గొప్పది. వస్తువుల ఎక్స్చేంజ్ కంటే జ్ఞానం మార్పిడి చాలా గొప్పది. ఎందుకంటే చివరికి అన్ని ఎక్స్చేంజ్ మనసుతోనే ముగుస్తాయి. కృష్ణుడు యోగాని ఇన్నర్ యజ్ఞం అంటాడు. యజ్ఞంలో యజమాని సొసైటీ కోసం, సొసైటీ బెనిఫిట్ కోసం యజ్ఞం చేస్తే, యోగా అనేది మన బాడీ, మన సెన్సెస్, మన బ్రెత్, మన మనసు, మన రెస్పాన్స్, మన థాట్స్ గురించి చెప్తుంది. అండ్ మనం బెనిఫిట్ మనకి మనమే అవుతాం. అర్జున, యజ్ఞం ప్రతి చోట ఉంది. ఆఫరింగ్ అండ్ టేకింగ్. అక్కడ వివిధ అగ్నులకు అర్పణ చేస్తారు. నువ్వు నీ మెంటల్ అండ్ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ ని అగ్నికి అర్పించు. నీ బ్రెత్ ని అర్పణ చెయ్యు. నీ నిగ్రహాన్ని అగ్నికి అర్పణ చేయొచ్చు. పతాంజలి అనే వ్యక్తి గురించి ఈ యోగ సూత్రాలో గీత టైంలోనే రాయబడింది. యోగా అంటే వివిధ అనుభవాల నుంచి జ్ఞాపకాల వల్ల కలిగే మనస్సు యొక్క అలల మరియు మెదిలికలను ఆపడానికి ఈ యోగా ఉపయోగపడుతుంది. అందులో 8 స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి.
దాన్నే చిత్త వృత్తి విరోధ అంటారు. మీకు కట్టే కొట్టే తెచ్చేలాగా ఒక సింగిల్ లైన్ లో చెప్పేస్తాను. ప్రతి ఒక్క స్టెప్ లో మన లోపల ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. స్టెప్ 1, యమలో మనం హింస, అబద్ధం, దొంగతనం, దురాశకు పాల్పడకుండా సోషల్ ఎంగేజ్మెంట్ తో పరిమితం చెందుతాం. తరువాత నియమం, మనం క్లెన్లీనెస్, తపస్సు, రిఫ్లెక్షన్ అండ్ డివోషన్ పైన విశ్వాసం కలిగి ఉంటాం. సో మనల్ని మనం డిసిప్లిన్ గా చూసుకుంటాం. థర్డ్ది ఆసనం. ఇక్కడ మనం వివిధ ఆసనాలతో మన బాడీని యాక్టివేట్ చేసుకుంటాం. ఫోర్త్ది ప్రాణాయామం, అంటే మన బ్రెత్ ని రెగ్యులేట్ చేసుకుంటాం. ప్రత్యాహార, మన సెన్సెస్ నుంచి విత్డ్రా ఎలా అవ్వాలో తెలుసుకుంటాం. అంటే బిగ్ పిక్చర్ అండ్ గెయిన్ పర్స్పెక్టివ్ ఎలా అనే వాటిని తెలుసుకుంటాం. ధ్యానం, మనం అటెంటివ్ గా ఫోకస్డ్ గా తయారవుతాం. సమాధి, మనం మన భావోద్వేగాలని ఎక్స్పీరియన్స్ చేసి అనుభవాన్ని కనుగొంటాం. ఫియర్, భయం అనేది ఒక న్యూరోబయాలజికల్ ఫ్యాక్ట్. అదే మనం ఫస్ట్ భూమి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే ఎమోషన్. అది ఒక క్రూషియల్ ఎమోషన్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం లైఫ్ లో ఎలా స్ట్రగుల్ అవ్వాలి, ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం, భయం వల్లే తెలుస్తుంది. భయం వల్లే మన ఆకలి అండ్ దానికోసం మనం వెతికే ప్రాసెస్ తెలుసుకుంటాం. చచ్చిపోవడం అనే భయం నుంచే చెట్లు పెరుగుతాయి, సన్లైట్ తీసుకుంటాయి, మట్టి నుంచి న్యూట్రియన్స్ తీసుకుంటాయి, వాటికి అవి పోషించుకుంటాయి. అలానే జంతువులు కూడా అవి వాటి మందులో తిరుగుతాయి, ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మన మనుషులం ఇంకో మనిషిని భూమి మీద తెచ్చుకుంటాం. మనుషుల్లో భయం ఊహ ద్వారా పెరుగుతుంది. మన ఆకలి, మన చుట్టూ ఉన్న వారి ఆకలి, మన ప్రజెంట్ ఆకలి, మన ఫ్యూచర్ లో కావాల్సిన ఆకలి ఊహించుకుంటాం. కాబట్టి ఆహారం కోసం అన్వేషణ అనేది తీరనిది. మనం ఒక వేటాడే జంతువుని ఊహించుకొని మనం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాం. ద గ్రేటెస్ట్ హ్యూమన్ ఫియర్ ఏంటో తెలుసా? మనిషి అతిపెద్ద భయం ఏంటంటే వ్యాలిడేషన్, అర్హత కోసం చూడడం. మనం ఎవరు, మనం ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాం, మన రోల్ ఏంటి? డెఫినెట్ గా మనం యానిమల్స్ అయితే కాదు. కాబట్టి ఈ భయం మనకి మన సొసైటీలో ప్రాపర్టీని తెచ్చిపెడుతుంది. ఆ భయంతోనే మనం షేర్ చేసుకోము, ఆ భయంతోనే మనం ప్రాపర్టీ కోసం కొట్లాడతాం. భయం అనేది మన మైండ్ ని చుట్టేస్తుంది, తిప్పేస్తుంది. ఒక ఓషన్ లో వేవ్ లాగా మన మైండ్ ని చేసేస్తుంది. ఇది ప్రతి జీవికి ఉంటుంది. జంతువుకు ఉంటుంది, పక్షికి ఉంటుంది, మనిషికి ఉంటుంది. ఇప్పుడే కాదు, ఒక 1,000,000 years బ్యాక్ నుంచి ఇదంతా ఉంది. ఇదే ఎక్కువైపోయింది అనుకో, మన ఇమాజినేషన్ ని కూడా నలిగిపోయేలా చేస్తుంది. దానివల్ల మన మైండ్ తో మనం డిస్కనెక్షన్ ఫీల్ అవుతాం. ఈ భయానికి ఆపోజిట్ ఏంటి? యోగా. యోగా అనేది దీనికి మొత్తం ఆపోజిట్. యోగ సూత్రాలు డైవర్జెన్స్ మనకి ఏమంత సర్ప్రైజింగ్ గా అనిపించదు. ఎందుకంటే ఈ మిథాలజికల్ టేల్ లో ఏం చెప్తారు? పతాంజలి అనేది ఒక సర్పం. శివుడు ఆ శక్తి యొక్క రహస్యాన్ని చెప్తున్నప్పుడు ఈ పతాంజలి అక్కడే ఉండి వింటాడు. ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టం లేని ఒక తపస్వి యోగి గురించి అడిగితే అతనికి ఈ మార్గం అనుకూలంగా ఉంటుందని చెప్పి శివుడు యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అనమాట. అది విన్న పతాంజలి ద్వారా కృష్ణుడు తెలుసుకుంటాడు. అలా కృష్ణుడు ఈ యోగా గురించి యజమానికి, అంటే యోగా యజ్ఞం ఎవరైతే చేస్తున్నారో ఆ యజమానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి సులభతరంగా ఉన్న మార్గం ఏది అంటే యోగా మాత్రమే. తపస్వి అనేవాడు ఇన్నర్ జర్నీ మీద ఫోకస్ చేస్తాడు, కానీ యజమాని అవుటర్ జర్నీ. చివరిగా తాత్పర్యం చెప్పుకుందాం. శరీరాన్ని ఆక్రమించే మనసును, మనసును ఆక్రమించే ఆలోచనను, ఆలోచనను ఆక్రమించే భయాన్ని, భయాన్ని ఆక్రమించే అవకాశాలు, బెదిరింపులు, ఆ అవకాశాన్ని, బెదిరింపుల్ని ఆక్రమించే ఇతరుల భయాలు అనుభవించకుండా యోగా చేస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియోస్ గైస్. నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 చాప్టర్స్ చదివేశాను, కానీ వీడియోస్ చేయడానికి లేట్ అవుతుంది. బిఫోర్ ఎవ్రీథింగ్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. అట్లా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ అన్నీ మీకు వస్తాయి. మీరు నేను చేసే వీడియోస్కి అప్ టు డేట్ ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద గ్రేట్ అకంప్లిష్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ నెవర్ స్టిక్ దిస్ హార్డ్ టు ఎనీథింగ్. అంటే నేను ఒక వీడియో చేసి పెట్టి ఈ ప్రాసెస్కి స్టిక్ అవుతానని నేను ఇప్పుడు అనుకోలేదు. అండ్ ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ ప్రాసెస్. నేను ఈ 18 అధ్యాయాలు మొత్తం చెప్పే లోపు ఇంకా మంచి కాంటెంట్ ఇస్తానని అనుకుంటున్నాను. చూసి ఇంప్రెషన్ ఇవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా నా వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే.
బాయ్ పీపుల్.